వినాయక చవితి ముందు రోజు నుంచి కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రాంతాలలో వర్షం స్టార్ట్ అయింది. ఈ రోజుకి నిమజ్జనం కూడా అయిపోయింది. 10-15 రోజుల దగ్గరకు వస్తుంది, అంటే 12 రోజుల దగ్గరకు వస్తుంది. ఇప్పటి వరకు కూడా కేంద్రం దీనిపైన స్పందించింది లేదు. తెలంగాణ ప్రజల కష్టాలను అర్థం చేసుకొని ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే ఉందో ఆ ఎమ్మెల్యే ఉన్న కాన్స్టిట్యున్సీ కూడా రూపాయి కేటాయించింది లేదు. అదే టైంలో వేరే రాష్ట్రాలలో, గుజరాత్ లాంటి రాష్ట్రాలలో చిన్నపాటి వర్షం, అంటే మరీ చిన్నపాటిది ఏం కాదు, కామారెడ్డి కన్నా కూడా తక్కువ డ్యామేజ్ అయిన ప్రాంతాలకు కూడా 100 కోట్ల రూపాయలు సహాయం చేసిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణకు 1 రూపాయి కూడా ఇవ్వకపోతే ప్రశ్నించకుండా ఉన్న 8 మంది పరమానందయ్య శిష్యులు బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారో మనకైతే అర్థమైతలేదు. దేనికి పనికిరారు. తెలంగాణ గురించి రూపాయి అడుగుదామని పార్లమెంట్ లో రూపాయి తీసుకొద్దామని వాళ్ళకి ఆలోచన ఉండదు. ఈరోజు మెట్రో విస్తరణకి పైసలు అడిగే శాత కాదు, యూరియా ఇచ్చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కొట్లాడుతుంటే వాళ్ళతో జాయిన్ కానీ శాత కాదు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున వర్షం పడి ప్రజలు కష్టాలు పడుతుంటే ఎన్నో వేల కోట్లు నష్టపోతే, 500 కోట్ల దాకా నష్టపోతే కనీసం ఒక 500 కోట్లు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం అనే ఆలోచన ఉండదు. దేనికి పనికిరాని సన్నాసులు తెలంగాణలో ఉంటే ఎంత, పోతే ఎంత, 24 గంటలు ఎప్పుడెప్పుడు గుజరాత్ తోని మోచేటి నీళ్లు తాగుదాం, వాని చెప్పులు మోద్దాం, వాడిని ఏదైతే చేయాలో అవన్నీ చేద్దామనే ఆలోచన తప్ప అవే పనులు తెలంగాణలో చేద్దామని లేదు. తెలంగాణ ప్రజల కష్టాలను ఆడుకుందామని లేదు. ఇలా ప్రతిసారి మనం వాళ్ళ చేతిలో మోసపోతున్నాం. వీళ్ళకు ఓటేసి మనం గెలిపించి దండగా వీళ్ళు ఫ్లైట్ టికెట్లు పుక్కట్ల మన సొమ్ములతో ఢిల్లీకి పోయి వచ్చి వాళ్ళని చెప్పులు మోసుకుంటా మినిస్టర్లు, 2 మినిస్టర్లు వాళ్ళు ఆ గుజరాత్ చెప్పులు, అమిత్ షా మోడీ చెప్పులు మోసుకుంటా బతకడం తప్ప వీళ్ళు తెలంగాణకు తీసుకొచ్చింది 1 రూపాయి లేదు. తెలంగాణకు వీళ్ళ ద్వారా 1 రూపాయి ఆమదానే లేదు. ఇలాంటి వాళ్ళను గుండు కొట్టి, ఆల్రెడీ 2-3 గుండు ఉంది వాళ్ళకు, మిగతా వాళ్ళకు కూడా గుండు కొట్టి ప్రజలలో తిప్పాల్సిన అవసరం ప్రజల పైన ఉంది. ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకు రూపాయి ఆమదాని లేదు, మనం కష్టాలు వస్తే చూసులేదు. పైగా కొంతమంది సన్నాసులు ఏం మాట్లాడతారు, ప్రజల కేర్లెస్ వల్లనే వరదలు వచ్చినాయి, ప్రజల కేర్లెస్ వల్లనే నష్టాలు వచ్చినాయి మాట్లాడే సన్నాసులకు సిగ్గుశరం ఉందా ఇంతనన్నా? అలాంటి సన్నాసులను బొంద పెడతాం ఖచ్చితంగా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, కానీ మేము మంచోళ్ళం కాదు. ఖచ్చితంగా వాళ్ళను బద్నాం చేస్తాం, బొంద కూడా పెడతాం.